దశ పోలింగ్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కూడా 11 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 93 లోక్సభ నియోజకవర్గాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. మూడో దశలో అస్సాంలో 4 సీట్లు, బీహార్లో 5 సీట్లు, అటు ఛత్తీస్గఢ్ 7, గోవా 2, గుజరాత్ 26, కర్ణాటక 14, మధ్యప్రదేశ్ 8, మహారాష్ట్ర 11, యూపీ 10, పశ్చిమ బెంగాల్ 4, కేంద్రపాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ, డామన్ డియూ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇక ప్రముఖులు పోటీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతాలు లోక్సభ నియోజకవర్గాలను ఒకసారి గనక మనం చూసినట్లయితే గుజరాత్ 26 లోక్సభ స్థానాలకు ఇవాళ ఎన్నిక జరుగుతున్నటువంటి పోలింగ్ జరుగుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే ముఖ్యంగా ఇవాళ 25 స్థానాలకు పోలింగ్ అనేది జరుగుతోంది. ఒకటి ఆల్రెడీ ఏకగ్రీవమైనటువంటి క్రమంలో 25 స్థానాలకు. అయితే అమిత్ షా వచ్చేసి గాంధీనగర్ నుంచి పోటీ చేస్తున్నారు గుజరాత్లో. మరోవైపు మన్సుఖ్ మాండవియా వచ్చి బీజేపీ పోర్బందర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి పురుషోత్తం రూపాలా కేంద్ర మంత్రి బీజేపీ నుంచి రాజ్కోట్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఎంపీగా రాజ్కోట్ ఎంపీగా ఉన్నటువంటి ఈయన పురుషోత్తం రూపాలా ఇక్కడ నుంచే పోటీ చేస్తున్నారు. మళ్ళీ సిట్టింగ్ ఎంపీ సిఆర్ పాటిల్ బీజేపీ నౌసారి నుంచి పోటీ చేస్తున్నారు. ఇక మన్సుఖ్ మాండవియా వచ్చేసి బీజేపీ నుంచి బరూచు గుజరాత్ నుంచే పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈయన పోటీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అక్కడ బీజేపీ శ్రేణులు వ్యతిరేకించినటువంటి పరిస్థితి కూడా ఉంది. స్థానికేతరుని ఇక్కడ నుంచి పోటీ చేయిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అలిగినటువంటి సిచ్యువేషన్, ఇద్దరు రిజైన్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇవాళే ఇక్కడ ఎన్నిక జరుగుతోంది లోక్సభ స్థానానికి సంబంధించి. ఇక చైతూర్ నుంచి ఆప్ కు సంబంధించి బరూచ్ స్థానం నుంచి చైతర్ పోటీ చేస్తున్నారు.